गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः। అవును ఏదో టిఫిన్ చేస్తానన్నావు. అదే సాబుదానా కిచిడి చేద్దాం అనుకుంటున్నాను. సాబుదానా కిచిడియా? అప్పుడు హర్యానాలో ఉన్నప్పుడు సాబుదానా కిచిడి పిల్లలకి బాగా చేసేదాన్ని. అది బాగా ఇష్టంగా తింటున్నారు. స్నాక్స్ కింద చేద్దామని. మాకు చేసి పెడితే తిని పెడతాం కదా. అయితే రా చేస్తా. చూసారు కదండి సాబుదానా కిచిడి మా సిస్టర్ ఎలా చేస్తుందో ఒకసారి చూడండి. సాబుదానా కిచిడి కోసం మనకు కావాల్సినవండి ఇవి. ఈ సాబుదానా కిచిడి కోసం ఇది రాత్రే నానపెట్టుకున్నానండి. రాత్రి వాటర్ పోసుకుని ఒకసారి వాష్ చేసుకుని వాటర్ అంతా వంపేయాలి. ఇది 1 గ్లాసు సగ్గుబియ్యానికి 1/2 గ్లాసు నీళ్లు వేసుకుని రాత్రంతా నానపెట్టుకోండి, లేదా 4 గంటలైనా నానపెట్టుకోండి. నానపెట్టుకుంటే ఇలాగ పొడి పొడిలాడుతూ వస్తుందండి. చూసారా ఎలా ముత్యాలలాగా ఉన్నాయో. దీనికి కావాల్సిన పదార్థాలండి: వేయించుకున్న పల్లీలు, కొత్తిమీర, పంచదార, ఉప్పు, పచ్చి పల్లీలు, కారం, ఆలు, నిమ్మకాయ, అల్లం, టమాటా, జీడిపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. పల్లీలు ముందుగా ఇలా వేయించుకున్నానండి. ఇది ఇలా తొక్క తీసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా బరగ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇది ఇందులో వేసి ఇలాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇది కలిపేసి ఉంచేసుకున్నాం కదండి. సగం ప్రాసెస్ అయితే అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుందామా? 5 నిమిషాల్లో కిచిడి ఎలా రెడీ చేస్తామో చూడండి. ముందు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పచ్చి పల్లీలు వేసుకుని ఇలా వేపుకుని తీసుకోవాలి. పల్లీలు ఇలా వేగిపోయిగా పక్క తీసుకుందాం. పల్లీలు తీసుకున్న తర్వాత అల్లం ముక్కలు ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఈ బంగాళదుంపని ఇలా ముక్కలు చేసుకున్నాం కదండి, వీటిని ఇలాగా వేసుకోవాలి. బంగాళదుంపలు అడుగు అంటుకోకుండా ఇలా వేయించుకోవాలి. ఇలాగా కలుపుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. బంగాళదుంప వేగిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మామూలుగానే వేగిపోతుంది కదండి, అందుకే కొంచెం బంగాళదుంప వేగిన తర్వాత వేసుకున్నాను. ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుని 2 టమాటీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గేంత వరకు ఇలా కొంచెం కలుపుకుందామండి. అప్పుడు హర్యానాలో ఉండేవాళ్ళం అండి మేము. ఆ టైంలో పక్కనున్న నైబర్స్ వాళ్ళు ఇవి ఇస్తూ ఉండేవారు ఫెస్టివల్ టైంలోని. అప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తినేవారండి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి, సగ్గుబియ్యం, ఇవి ఇందులో వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. అన్నీ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి తగ్గ కారం కూడా కాస్త వేసుకుందాం. 1 అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం పంచదార కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మరొకసారి కలిపేసుకుందాం. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు ఇలా వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇది కాస్తంతా చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోవాలండి. ఇది చల్లారింది కదా, కొంచెం నిమ్మరసం వేసుకుందాం. ఈ కిచిడికి నాకైతే 1 నిమ్మకాయ పట్టిందండి.
సాబుదానా కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చూద్దాం. శైలు గారు తినండి. చాలా బాగుంది స్వప్న గారు. ఎలా ఉంది అక్క? చాలా బాగుంది. ఆ బంగాళదుంప, నెక్స్ట్ పొడి, పల్లీల పొడి, పోపులు అన్ని చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం తిన్నాను ఇది. అవునా? నేను ఎప్పుడు తినలేదు ఇది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే పిల్లలకి చాలా బాగుంటది. చాలా బాగుంది. బాగుంది కదా శైలజ గారు? చాలా బాగుంది. చాలా బాగా చేశారు. మనకి నార్త్ సైడ్ ఎక్కువ సాల్ట్ స్వీట్ కొంచెం రెండు మిక్స్ అయి ఉంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంది. అక్కడ ఎక్కువ సగ్గుబియ్యం వాడతారండి. దీంతోని గారెలు కూడా వేస్తారు. సగ్గుబియ్యం వడలని చెప్పి చాలా బాగుంటాయి. అవి అయితే ఇంకా బాగుంటాయి తెలుసా? క్రిస్పీగా వస్తే బాగుంటాయి. ఈ మధ్య మధ్యలో బంగాళదుంప పొడి తోలుతుంది కదా, అది చాలా టేస్ట్ వచ్చింది దానివల్ల. చూసారు కదండి, చాలా బాగుందండి ఇది సాబుదానా కిచిడి. నేను ఇదే ఫస్ట్ టైం తింటున్నాను, కానీ చాలా టేస్ట్ గా అనిపించింది. ఇదైతే అటు సైడు నార్త్ సైడ్ మా సిస్టర్ వాళ్ళు అక్కడ ఉండేవారండి, అక్కడ చేసేది అనమాట. కాకపోతే నేను ఎప్పుడు తినలేదు, కానీ ఫస్ట్ టైం చాలా చాలా బాగుంది. ఇక్కడ అటు సైడ్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు తింటారట. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి నిజంగా చెప్పాలంటే. అన్నీ ఉన్నాయి దీంట్లో, పల్లీలు ఉన్నాయి, పల్లీ పొడి ఉంది, అలాగే బంగాళదుంప, మొత్తం చాలా టేస్టీగా అనిపించింది. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీ మాత్రం సూపర్ గా ఉంది, నిజంగా చెప్తున్నాను. చాలా చాలా బాగుంది. అలాగే సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మనం పిల్లలు చాలా ఇష్టపడతారు. మనం మామూలుగా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వాళ్ళు తినడానికి. ఈ రెసిపీ అయితే మాత్రం చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగా చేశారు స్వప్న గారు.